హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది పాత వ్లాగ్ అండి, అంటే వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదా, అప్పటి వ్లాగ్స్ అండి ఇవి. ఇంకొక 2 ఉన్నాయండి, అవి పెట్టాక మీకు ప్రజెంట్ వ్లాగ్ పెడతాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంటి ముంగట వినాయకునికి ప్రసాదం చేద్దామని పూజ చేయించుకుందాం అనుకున్నానండి. ప్రతి ఇయర్ చేయించుకుంటాను, ఇంటి ముంగట పెడతారండి వినాయక స్వామిని. ఆ వినాయకునికి పూజ చేపిద్దామని ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనుకుంటానండి. నేను మీకు నిమజ్జనం లాస్ట్ వీడియో ఇంట్లో నిమజ్జనం వ్లాగ్ పెట్టాను కదండి, ఇంట్లో వినాయక స్వామి నిమజ్జనం వ్లాగ్ పెట్టాను కదా, దాని నెక్స్ట్ వ్లాగ్ అండి ఇది. నేను మీకు బుధవారం రోజు పెట్టాను కదా, ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి నైవేద్యంగా హల్వా చేద్దాం అనుకున్నానండి. అంటే హల్వా అనొచ్చు, కేసరి అనొచ్చండి. ప్రతిసారి పులిహోర పులుసుది నైవేద్యంగా చేస్తానండి. ఈసారి ఎందుకో హల్వా చేయాలనిపించింది. ఇంత క్వాంటిటీలో నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఫస్ట్ నేను మంచిగా రవ్వని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి రవ్వని. ఇది వచ్చేసి కిలో రవ్వనండి. తర్వాత నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత అది వేరే బౌల్లోకి తీసేసుకొని తర్వాత అదే బగోనలో నేను వాటరు అందాజుగా తీసుకున్నానండి. మెజర్మెంట్తో నేను తీసుకోలేదండి, అందాజుతో తీసుకున్నాను. మామూలుగా ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే అందాజగా, ఒకవేళ వాటర్ సరిపోకపోతే నేను వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నానండి కెటిల్లో, తగ్గితే వేసుకోవచ్చని. తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత రవ్వ కొద్దిగా యాడ్ చేసుకుంటూ అది మిక్స్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉందండి, ఎందుకో పట్టేసుకుందేమో తెలీదు. మా వారి హెల్ప్ తీసుకున్నాను. కొద్దిగా మా వారు వేస్తుంటే నేను మిక్స్ చేస్తున్నాను. కానీ అక్కడనే మనం దగ్గర ఉండి మాత్రమే రవ్వ కేసరి చేయాలండి, ఎందుకంటే రవ్వ కదండి ఉండలు కట్టేస్తుంది. కాబట్టి మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను కిలో రవ్వకి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి, కొద్దిగా తక్కువ తీసుకున్నాను అనుకుంటా. కొంచెం ఒక ఏమంటారు 100%లో ఒక 80%, 85% దాకా షుగర్ యాడ్ చేసుకున్నాను. రవ్వ కేసరి కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకని నేను ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చండి. నేను కొద్దిగానే తగ్గించాను, ఎక్కువ తగ్గించలేదు. కిలో చక్కెర యాడ్ చేస్తే కూడా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపించింది నాకు, అందుకే కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చక్కెర మంచిగా కరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. రవ్వ కేసరిలో నెయ్యి ఎక్కువగా వాడడం వల్ల బాగుంటుందండి. ఇలాగ కొద్దిగా రవ్వ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. కానీ కలపడం మాత్రం అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్, అడగట్టేస్తుంది, మళ్ళీ ఇంకా ఉండలు కట్టేస్తుందండి, సాఫ్ట్గా రాదు రవ్వ కేసరి. నేను దీంట్లో కొద్దిగా కలర్ కూడా యాడ్ చేశానండి, అంటే చూడడానికి కొంచెం బాగుంటుంది కదా రవ్వ కేసరి, అందుకోసమే ఎక్కువ కలపలేదులేండి, అదంతా హెల్త్కి కూడా మంచిది కాదు. కొద్దిగా అలా తెల్లగా ఉండకుండా కొద్దిగా కలర్ కలిపాను. లాస్ట్కి నేను ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని కలిపేసుకున్నాను.
ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. పంతులు గారు రాగానే మేము కిందికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి నేను మంచిగా రవ్వ కేసరి పైనకించి మంచి గార్నిష్ కూడా చేశానండి, చూడడానికి బాగుంటుంది అనేసి. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని ఇలా గార్నిష్ లెక్క చేసుకున్నాను. మళ్ళీ చిన్న చిన్న బౌల్స్ కూడా పెట్టుకున్నానండి, ప్రసాదం పంచాలి కదా. మళ్ళీ వినాయకునికి పులిహోర, ఇంట్లో కూడా దీపం వెలిగించేసుకొని కొంచెం రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టేశానండి. ఇక్కడ పంతులు గారు వచ్చారండి, అందుకే మేము కిందికి దిగాము. ఇదిగోండి మా ఇంటి ముంగట పెట్టిన వినాయక స్వామి మండపము, మళ్ళా ప్రతిమ చూడండి మీరు కూడా. ప్రతిసారి చేయించుకుంటామండి, ఇలా పూజ చేపిస్తాము, ప్రసాదం కూడా పంచుతామండి. వినాయక స్వామి దగ్గర ఇలాగా మనము పూజ చేయించుకోవడం మంచి జరుగుతుందని అంటారు కదండి. అందుకోసమే నాకు ఇప్పటి వరకు అయితే వీలయ్యిందండి. చూడాలి ముందు ముందు పూజ చేయించుకోవడం వల్ల నాకైతే మంచిగా అనిపిస్తుందండి. అందుకే ప్రతి ఇయర్ ఇలాగా చేయించుకుందామని అనుకున్నాను. వినాయకుడు చాలా బాగున్నాడు ఈసారి. ప్రతిసారి ఇంత పెద్దగా పెట్టారండి, ఈసారి కొంచెం పెద్ద వినాయకుడిని పెట్టారు. ఇంకా పంతులు ఇక్కడ ఇంకా రాలేదండి, వస్తున్నారంట, ఆన్ ద వే. పిల్లలు కొంచెం ఫొటోస్ దిగారు అక్కడ. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము పైనకి వచ్చేసామండి. ప్రసాదం అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు, అందుకే మేము ఇక్కడ పూజ కాగానే పైనకి వచ్చేసామండి. పిల్లలు బేగం బజార్కి వెళ్ళి చూద్దాం అంటున్నారు. అప్పటికే టైం 9:30, 10 అవుతుందండి. చూడాలి మళ్ళీ ఇక్కడ మేము అనుకుంటున్నాము వెళ్ళాలా వద్దా అనేసి. అప్పటికే 9:30, 10 అవుతుందండి. మళ్ళీ పోయేటప్పుడు మంచిగానే ఉంటారండి, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరు పడుకుంటారండి. అదే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది బండి పైన. ఇంకోటి బేగం బజార్లో ఎట్లుంటుందో తెలుసు కదండి ట్రాఫిక్. ఇక్కడ మా ఇంటి ముంగడ వినాయకుని దగ్గర కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. కొంచెం కొత్తగా కూడా ఈసారి పెట్టారనిపించిందండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చాడు వినాయకుడు. ఇక్కడ వచ్చేసి బేగం బజార్కి వెళ్ళామండి. నేను మధ్యలో ఇంకా ఏం షూట్ చేయలేదు, పిల్లలతోటి ట్రాఫిక్ అందుకోసమే ఏం వీడియో తీయలేదండి. అక్కడికి బేగం బజార్కి వెళ్ళాక బండి ఒక సైడ్ పార్క్ చేసి ఇక్కడ వినాయకుడు చూడడానికి నడుచుకుంటానే వెళ్ళామండి. బేగం బజార్ మొత్తం తిరిగామండి. మీరు ఒక్కొక్కటిగా చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను, మామూలుగా వినాయకులే కదండి, చూస్తూ ఉండండి మీరు కూడా. బేగం బజార్లో వినాయకులు అందరూ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం సేమ్ డిజైన్ ఉన్నట్టు అనిపించిందండి. కొత్తగా ఏం పెట్టలేరు, అందరూ మహారాజ్ వినాయకునే పెట్టారండి. మహారాజ్ గణేష్ అంటారు కదా, అందరూ ఇదే ఏమంటారు డిజైన్లో పెట్టారండి. చూడండి ఇప్పటిదాకా చూసిన వినాయకుడు ఇప్పుడు చూసిన వినాయకుడు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అనిపించారండి. కొంచెం ఏదో తేడాలు ఉన్నాయి, కానీ ఎక్కువ మటుకు మహారాజా వినాయకులే ఉన్నారండి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి 12:30 అలా అయిందండి. బేగం బజార్లో ఇంకొకటి అన్నదానం ఫెసిలిటీ ఉంటుంది కదండి, అక్కడనే పిల్లలకు తినిపించేశాను. నేను మా వారు కూడా తినేసి ఇంటికి రాగానే పడుకున్నామండి. మీరు ఎంతమంది చూస్తారండి ఇలాగా వినాయకులని కామెంట్ చేయండి. చాలా మటుకు కొంతమంది వెళ్ళరు కదండి. మేమైతే ప్రతిసారి చూడడానికి వెళ్తామండి బేగం బజారు, మళ్ళీ మా ఇంటి సరౌండింగ్స్లో, మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి సైడు ప్రతిసారి వెళ్తామండి. ఎందుకు పిల్లలు చిన్నగా ఉన్నారు కదండి, మళ్ళీ పెద్దగా అయ్యాక తెలీదు. ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. బేగం బజార్లో బండి కూడా పెట్టడానికి అస్సలు ఉండదండి, మనం వెతుక్కోవాల్సి వస్తుంది. బండి ఎక్కడ పెట్టినా ఒక దూరంలో కొంచెం పార్క్ చేసుకొని మేము ఇంకా నడుచుకుంటూ ఒక్కొక్క వినాయకుడిని చూసుకుంటూ వెళ్ళామండి. అన్నదానం అయితే బేగం బజార్లో చాలా బాగా అవుతుందండి, చాలామంది చేస్తారు. మనం వినాయకుడిని చూసుకుంటూ అన్నం కూడా తినేసేయచ్చండి. డిన్నర్ చేసి ఇంటికి రాగానే పడుకోవచ్చు.
వ్లాగ్స్ కొంచెం లేట్గా పెడుతున్నానండి. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. కొంచెం టైం సెట్ అయ్యాక నేను డే బై డే పెడతాను. ప్రతిసారి చెప్తున్నాను కానీ పెడతలేను కదండి. పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతాయండి. ట్యూస్డే వెన్స్డే కల్లా అయిపోతాయి. అప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం బాడీ పెయిన్స్ ఫీవర్స్గా ఉంది, అందుకే కూడా పెట్టట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో కండి. ఇది వచ్చేసి ఒక వినాయకుడిని ముంగట ఇలాగా సెటప్ చేశారండి. ఇది హ్యాండ్ మేడ్ అంట, చాలా బాగా చేశారండి. లోపల వినాయకుడు కూడా ఉన్నాడు ఒక్కొక్క ఫ్లోర్లో. ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. ఒక్కొక్క ఫ్లోర్లో వినాయకుడు ఉన్నాడు. మన కింద పార్కింగ్ ఏరియా అంట, చాలా బాగుంది కదండి. ఇటు సైడ్ పక్కకున్న వాళ్ళేమో మిలిటరీ వాళ్ళండి. కింద అంతా గ్రీనరీ తోటి చాలా మంచిగా వచ్చింది. మొత్తం బేగం బజార్ అంతా అయిపోయిందండి. మొత్తం ఒక రౌండ్ వేసాము, చెప్పాను కదా. 2 hours అయిందండి. 10కి వెళ్ళాము, 12:30 వరకు చూసామండి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి బయలుదేరామండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో కూడా మేము వినాయకుడిని చూసుకుంటూ వెళ్ళామండి. మా ఇంటి సరౌండింగ్స్లో కూడా వినాయకుడిని మొత్తం కవర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అండి. మా నిత్య ఇక్కడ నన్ను వీడియో తీయకమ్మా అంటుంది. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర వినాయకుడు. అంతేనండి, ఇంటికి వెళ్తూ ఇలాగా మధ్యలో వినాయకుడిని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయామండి. ఇది కూడా మా ఇంటి సరౌండింగ్లో ఉన్న వినాయకుడేనండి. ఇలాగా ఏమంటారు, లింగాలను పెట్టి డెకరేషన్ చాలా బాగా చేశారండి. అంటే సోమనాథుడు, ఇక్కడ ఒక్కొక్క లింగం పేరు రాసి పెట్టారండి. అంతేనండి ఈరోజు వ్లాగ్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి, బాయ్.